రాష్ట్రంలో మద్యం అమ్మకాలు డిజిటల్ పేమెంట్ ద్వారా జరపాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ, జనసేన ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ముందుగా బీజేపీ, జనసేన పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకొని వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వెంటనే మద్యం అమ్మకాలు డిజిటల్ పేమెంట్ ద్వారా జరపాలంటూ నినాదాలు హోరెత్తించారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షులు భరత్ కుమార్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయులు రెడ్డి, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కునుకుల కిషోర్లు మీడియాతో మాట్లాడారు. మద్యం అమ్మకాల్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో పిచ్చి మందును అధిక ధరలకు అమ్మకాలు జరిపి ప్రజల ప్రాణాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. వెంటనే మద్యం అమ్మకాలను డిజిటల్ పేమెంట్ ద్వారా జరపాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో మద్యం దుకాణాల వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సోదరులారా, మనందరం కూడా గమనించాలి. 2000 రూపాయల నోట్లు ఏదైతే తీసివేయబడుతున్నాయో 2000 రూపాయల నోట్లన్నీ కూడా బ్రాందీ షాపుల్లో ఈ యొక్క 150 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారి మనుషుల ద్వారా బ్రాందీ షాపుల్లో ఏదైతే ఈ యొక్క తంతు జరుగుతున్నటువంటి పరిస్థితి మీ అందరి దృష్టికి తీసుకుని వస్తా ఉన్నా. ముఖ్యంగా సోదరులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. ఆడపడుచుల యొక్క కన్నీరు తుడుస్తా ఉన్నారు, ఆడపడుచులను ఆదుకుంటా ఉన్నారు, సంపూర్ణమైనటువంటి మద్యపానం అన్నారు. ఎక్కడ కూడా మద్యాన్ని ఉంచే పరిస్థితి లేదు. ఆడపడుచుల కళ్ళల్లో ఆనందం చూడాలన్నారు. ఇవన్నీ మనం కళ్ళారు చూస్తున్నాం. పాపం అపరిచితుడుగా మారినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు బ్రాందీని విపరీతంగా పెంచారు. పిచ్చి మందు అమ్ముతా ఉన్నారు. తయారు చేసిన మందు వల్ల ఈరోజు అనేక ప్రాంతాల్లో మందు దాగి యూత్ చాలా మంది చనిపోయినటువంటి పరిస్థితి. గవర్నమెంట్ లెక్కలు తీయమని చెప్పండి, అనేకమైన మంది చనిపోయినటువంటి పరిస్థితి. కానీ ఎక్కడ కూడా వారిని కూడా ఈ ప్రభుత్వం ఆదుకోవట్లే. మందు బ్యాన్ చేస్తా అన్నావు, అది విడతల వారీగా అన్నావు. కనీసం బ్రాందీ మీద కూడా పెంచి వాళ్ళ జీవితాలు కూడా, వాళ్ళ ఆడపడుచుల జీవితాలు కూడా సర్వనాశనం చేసినటువంటి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో మొట్టమొదటి ముద్దాయి అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. పెద్ద కుంభకోణం ఏదన్నా ఉందంటే మద్యం మీద అనేకమైనటువంటి కుంభకోణమైనటువంటి పరిస్థితి జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఈ దేశంలో జరుగుతున్నప్పుడు హామీని నెరవేర్చమని మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం. ఏమిచ్చారు ముఖ్యమంత్రి గారు? ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు దశల వారీగా మద్య నిషేధం చేస్తామని చెప్పారు. 2024 ఎన్నికల్లో పూర్తి మద్య నిషేధం చేయకుండా నేను ఎన్నికలకు రానని చెప్పారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు ఆ మాట కట్టుబడి ఉన్నారా అని నేను ప్రశ్నిస్తున్నాను. మిత్రులారా, నేను ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాను, 5th ఫ్లోర్లో ఉంటున్నాను. కూరగాయలు అమ్ముకునే 5th ఫ్లోర్కి వస్తుంది. నిన్నటి రోజున నా వైఫ్ 120 రూపాయలకు కూరగాయలు అమ్మి ఆమె డబ్బులు అడిగితే నా వైఫ్ దగ్గర చెల్లర్లేదని చెప్పింది. నేను ఇంట్లో ఉన్నాను. ఆమె పెద్ద నాతో మాట్లాడింది, అయ్యా నా దగ్గర డిజిటల్ పేమెంట్ ఉంది, మీ ఫోన్లో డబ్బులు ఉంటాయేమని. టక్కన యూపీఐ తీసేసి ఆమె 120 రూపాయలు పేమెంట్ చేసుకున్నది. గంగిరెద్దుల వాళ్ళు యూపీఐ పేమెంట్ చేస్తున్నారు, టీ బంకుల వాళ్ళు యూపీఐ పేమెంట్ డిజిటల్ పేమెంట్ చేస్తున్నారు. కానీ బ్రాందీ షాపుల్లో నడవడం లేదు. కారణం ఏంటంటే ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయో అర్థం కాని పరిస్థితి. ఆ ఆన్లైన్ పేమెంట్లు అయితే లెక్కలు వస్తాయి, బయటకు తీస్తారు అని భయపడి ఈ ప్రభుత్వం ఆన్లైన్ పేమెంట్లు చేయడం లేదు. రకరకాల బ్రాండ్లు వచ్చాయి. ఏమిటి స్పెషల్ స్టేటస్ అంట, స్పెషల్ స్టేటస్ తీసుకురాలేదు కానీ బ్రాండ్ మాత్రం స్పెషల్ స్టేటస్ అని చెప్తున్నారు. ప్రెసిడెంట్ మెడల్ అంట, రకరకాల చాలా పథకాలకు రాజన్న పేరు, జగనన్న పేరు పెట్టారు కదా. మరి ఈ బ్రాందీ షాపుల్లో ఉండే బ్రాండ్లకు కూడా జగనన్న జల్సా ఎందుకు తీసుకురాకూడదు? రాజన్న రచ్చ ఎందుకు తీసుకురాకూడదు? ఆ బ్రాండ్లు కూడా తీసుకొస్తే ప్రజలు సంతోషిస్తారు. ఈరోజు పెద్ద ఎత్తున నాసిరకం మద్యం తాగి ప్రజలు ఏమవుతున్నారు? అనేక మంది చనిపోతున్నారు. 30 రూపాయలకు తయారయ్యే సీసా 200 రూపాయలుగా బ్రాందీ షాపుల్లో అమ్ముతున్నారు. ఈరోజు ఆయన చెప్పిన మాట కట్టుబడి ఉండమని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే ఈరోజు మహిళలు 2019లో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి ఎందుకు ఓట్లేశారంటే జగన్మోహన్ రెడ్డి యువకుడు చెప్పిన మాట నిలబెట్టుకుంటాడు. బ్రాందీల వల్ల, సారాయిల వల్ల మా కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. ఆయన వస్తే పూర్తి మద్య నిషేధం చేస్తాడు, మేము బాగుపడతామని మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలు భావించాయి. కానీ అదేది జరగలేదు. వచ్చే ఎన్నికల్లో మహిళలే ఈ ప్రభుత్వానికి ఈ లిక్కర్ మీద బుద్ధి చెప్తారు. ఈ ప్రభుత్వం ప్రజల్ని పెద్ద ఎత్తున తాగిస్తుంది. 6,000 కోట్ల ఆదాయం నుంచి 26,000 కోట్లకు తీసుకొచ్చింది. బటన్ ముఖ్యమంత్రి గారు ఒక్క బటన్ నొక్కితే నేరుగా లబ్ధిదారులోకి నగదు పంపిస్తున్నానని చెప్పుకునే మీకు డిజిటల్ పేమెంట్ల గురించి అవగాహన లేదా?
అయినా అక్రమార్జన విషయంలో మీకు ఇట్లాంటి వినబడవు కనబడవు లేండి. దాదాపుగా దేశం మొత్తం మోడీ గారి ఆధ్వర్యంలో డిజిటలైజ్ అవుతుంది ఇండియా అని 10 సంవత్సరాల నుంచి మారుమోగుతుంది. ఎక్కడ వినపడే పరిస్థితి లేదు. టీ కొట్లో కానీ పళ్ళ బండ్ల దగ్గర కానీ అందరూ ఆన్లైన్ పేమెంట్లు అంగీకరిస్తున్నారు. మన జే బ్రాండ్ మందు అమ్మే, జగన్ బ్రాండ్ మందు అమ్మే మద్యం షాపుల్లోనే తప్ప ఇంకెక్కడైనా కూడా డిజిటల్ పేమెంట్లు అంగీకరిస్తున్నారు. రెవెన్యూ లీకేజీ జరుగుతూ ఉంది. మీరు ఎటు తిరిగో మాట నిలబెట్టుకునే పరిస్థితి లేదు. మద్యపానం పూర్తిగా నిషేధం చేస్తారని చెప్పిన మీరు మా ఆంధ్ర ఆడపడుచుల నల్లపూసలు తెంచుతున్నారు. గతంలో మద్యపానానికి అలవాటు పడిన బానిసలు కొన్ని రోజులు రోగానికి బాధపడి తర్వాత చచ్చిపోయేవారు. ఈరోజు నేరుగా సైనైడ్ తీసుకున్నట్టే మద్యం వల్ల లివర్ డ్యామేజ్ అయ్యి స్పాట్లో చనిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మన బీజేపీ పెద్దలు చెప్పినట్లుగా వాళ్ళందరికీ కూడా మీ తరపున నష్టపరిహారం అందించాలి. పాత మందులన్నీ తీసేశారు. అన్ని జే బ్రాండ్ మందులే. ఎక్కడ కూడా లెక్కలు చూపించే పరిస్థితి లేదు. ఈ డబ్బంతా కూడా లిక్విడ్ క్యాష్ ఎందుకు తీసుకుంటున్నారు? నల్లధనం పెరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో ఈ వ్యాపారం మీద మిగుల్చుకున్న డబ్బుల్ని ఎన్నికలకు పావుగా పెట్టి గెలవాలనుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. లెక్కలు చూపించుకుంటూ ఉండేదానికే ఈ లిక్విడ్ క్యాష్ అనేది తీసుకుంటున్నారు. రానున్న సుప్రీంకోర్టు తీర్పిచ్చినా మీకు లెక్కలేదు, కేంద్రం చెప్పినా లెక్కలేదు. 4 సంవత్సరాలుగా ఇదిగో డిజిటలైజ్ చేస్తున్నాం, అదిగో డిజిటలైజ్ చేస్తున్నామని మీ కాలం మొత్తం గడిపేశారు. ప్రజలందరూ గమనిస్తున్నారు, మీ అవినీతిని గమనిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వానికి దించేందుకు అన్ని బీజేపీ పార్టీతో కలిసి మా వంతు ప్రయత్నం చేసి వైసీపీని ఇంటికి పారదోలే విధంగా కూడా మేము చర్యలు చేపడతామని తెలియజేస్తున్నాను. ఈరోజు నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు భరత్ కుమార్ గారు మరియు పెద్దల ఆధ్వర్యంలో డిజిటలైజ్ చేయాలి, మందుల షాప్లో డిజిటల్ పేమెంట్లు అంగీకరించాలని చెప్పి కలెక్టర్ గారికి వినతిస్తున్నాం. ఇంతటితో ఆగదు. వీలైనంత త్వరగా డిజిటలైజ్ చేసే వరకు కూడా అందరితో కలిసి పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను. జై జనసేన. జై